ఓటమి భయంతో. కంప్లైంట్ ఇచ్చారు సార్? ఏమన్నా ఆదేశించారు పోలీసులు? ప్రచారం చేస్తున్నారు మా టీడీపీ కార్యకర్తలు. అనవసరం నుంచి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి మ్యాన్ హ్యాండిల్ చేసి కొట్టడం అనేది ఇది అనాగరిక చర్య. అది చాలా దుర్మార్గం. ఇది సరైన పద్ధతి కాదు. దీని మీద వెంటనే పోలీసులు స్పందించి ఆయనను గృహ నిర్బంధం చేశారు. మీ సమక్షంలో జరిగిందా సార్? అంటే నేను కొద్దిగా లేట్ వచ్చిన, నేను చూస్తున్నా, కొట్టే మొదలు కొడుతున్న తర్వాత నేను వచ్చాను. ఈ దాడిలో ప్రత్యక్షంగా సుధీర్ రెడ్డి గారు పాల్గొన్నారా? సుధీర్ రెడ్డి కొట్టిండు అందరినీ. ఎంతమంది మీరు? ఒక్కరి నలుగురి మీద వచ్చింది. నేను ఒక్కరిని కొట్టంగా వచ్చింది. నెంబర్ 36, 37లోకి వెళ్ళి జస్ట్ పరిశీలించి వస్తూ ఎవరి కాలంలో వాళ్ళు ఎక్కడానికి ఎక్కుతున్నాము. ఆ టైంలోనే సుధీర్ రెడ్డి వచ్చేసి నాయుడు అని అతన్ని బాగా కొట్టేసి మళ్ళీ టీడీపీ అభ్యర్థి అయినటువంటి సీఎం అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఆర్ కృష్ణయ్య గారు సుధీర్ రెడ్డి గారిని చూడగానే నమస్కారం పెట్టారు. అది కూడా పట్టించుకోకుండా చాలా ఫిల్తీ లాంగ్వేజ్లో అడ్డమైన బూత్ పదాలతోటి ఆయనని తిడుతూ కిందికి దిగిరారా నీ సంగతి చూసుకుంటాను అని మాట్లాడిండు. ఎవరినన్నారండి? ఆర్ కృష్ణయ్య అభ్యర్థి, టీడీపీ అభ్యర్థి, సీఎంగా ప్రకటించినటువంటి అభ్యర్థి. ఈ విధంగా అతను మాట్లాడడము ఒక రాజకీయంలో అతనికి ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్ కావచ్చు, ఓడిపోతానని భయం ఉండొచ్చు. అన్ని కారణాలతో ఒక అభ్యర్థి మీద అతను రాజ్యాంగబద్ధంగా ప్రకటించినటువంటి ఈ ఎలక్షన్లలో ఈ విధంగా ప్రకటించడం అనేది ఒక రౌడీజం, గుండాయిజం కింద వస్తుంది. అతను ఓడిపోతానని భయం ఉన్నప్పుడు ఇంట్లో కూర్చోవాలి, బయటకు వచ్చి మా దగ్గర ముందైతే ఒక అతని మీద, నాయుడు అని అతని మీద అటాక్ చేసి అభ్యర్థి అయినటువంటి ఆర్ కృష్ణయ్య గారు టీడీపీ తరఫున నిలబడుతున్నటువంటి వారిని బండబూతులు తిట్టడం, ఆ తర్వాత ముందుకు వెళ్తూ చౌరస్తా దగ్గర ఇంకొక నలుగురిని బాగా కొట్టాడు. పోలీసు వాళ్ళకి ఇమీడియట్గా నా పేరు శారద, అడ్వకేట్ అండి. అన్నగారి మీద అభిమానంతో నేను రాష్ట్ర రాజధానిలో ఇంత